సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మాదిరెడ్డి సులోచన రచించిన వంశాంకురం 6వ భాగం. నాన్న, మీకేమో ఆదివారం కూడా తీరికగా ఉండదు. వారు మీతో మాట్లాడదామని వచ్చారట. కడుపు నిండుగా మాట్లాడాలంటే తెలుగువారే లేరమ్మా అంటారు అంది. అలాగా నాయనా, చాలా సంతోషం. ఈ ప్రైవేట్లు చెప్పటం అంత మర్యాదహీనమైన పని మరొకటి లేదు. బడిలో పాటలకు బాణీలు కూర్చాలట. తెచ్చేది పాటో పద్యమో తెలీదు అన్నారు నిట్టూరుస్తూ. పోనివ్వండి, మీరింటి వద్ద ఉంటారని వచ్చాను అన్నాడు. సాయంత్రం అరవమేళానికి ఎక్కడో విందట. మనవాళ్లే కదా, ఎంతలో వంట అవుతుంది? అలా బీచ్కి వెళ్దామా? ఆశగా చూసింది సురేఖ. అవును మాస్టారు, ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని పిలుచుకుపోవాలనుకున్నాను. మీ అమ్మాయిని ఇంటిలో వదిలి వస్తారా అని సందేహించాను. ఓరగా సురేఖ వంక చూశాడు. ఆమె పెదవులు బిగించి వెక్కిరించింది. అందరూ తయారై బస్సులో మెరీనా బీచ్ చేరుకున్నారు. ఆదివారం అని కాబోలు జనం విపరీతంగా కనిపించారు. ముగ్గురు ఓ చోట కూర్చున్నారు. వేయించిన శనగలు, వేరుశెనక్కాయలు, కారపూస అమ్మేవారి గొంతులు చెవుల్లో రింగులమంటున్నాయి. ఆనంద్ అందరి వంక చూశాడు. అందరూ చక్కని దుస్తులు ధరించి రవ్వల ముక్కు పొడుకులతో గమ్మత్తుగా ఉన్నారు. కొందరు చౌకబారు నైలాన్లో మెరిసిపోతున్నారు. అతను రేఖ వంక చూశాడు. శుభ్రంగా ఉతికిన పాత వాయిల్ చీర, దానిలో నుండి చించి కుట్టిన రవికె, బారుగా అల్లుకున్న జడ, కలకల్లాడే ముఖాన కుంకుమ, మరే అలంకారము లేదు. చేతులకు 2 మట్టి గాజులున్నాయి. ఏమిటి నా వంక అంత తీక్షణంగా చూస్తున్నారు? లజ్జితుడై మరో దిక్కు తిరిగాడు. సీతారామయ్య గారు తన్మయత్వంతో తరంగాల వంక చూస్తున్నాడు. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరేం? అందరూ ఆడంబరంగా వచ్చారు. అందరిలో నువ్వే చాలా సాధారణంగా ఉన్నావు. అదే చూస్తున్నాను. అందరూ నాలాంటి వారైనా ఏం? అదృష్టవంతులు నిట్టూర్చింది. పోనిద్దురు, నాకు నీళ్ల దగ్గరకు వెళ్లాలని ఉంది. లేచి నీళ్ల దగ్గరకు వెళ్ళింది. చురుగ్గా వచ్చిన అల ఆమె పాదాలని తాకి వెనక్కి వెళ్ళిపోయింది. చీర కుర్చీలని తడిశాయి. ఆమె సంతోషంగా చప్పట్లు కొట్టింది. ఆమెకు దూరంగా 4 యువకులు నిల్చుని ఆమె వంకే చూస్తున్నారు. ఆనంద్కి అదెంత మాత్రం నచ్చలేదు. రేఖా, వచ్చేసేయి గట్టిగా అరిచాడు. తిరిగి వచ్చింది. చీర కుర్చీలు పిండుకుంది. మీరు ముసలితాత ఎలా ఒకచోట కూర్చుంటే ఎలా తోస్తుంది? పాపా, ఈసారి సీతారామయ్య అరిచాడు. ఎంత వస్తే అంత అనేయటమేనా? భయభక్తులు భక్తిగా లేవు. నీళ్ళ దగ్గర చాలా బాగుంది నాన్న. నీకు బాగుండొచ్చు, అందుచేత అందరినీ ముసలివారంటావా? పోనివ్వండి, నేను ఆంక్షలు పెడితే కోపం వచ్చిందిలా ఉంది. కాదు నాయన, నువ్వంటే సహనమూర్తివి, ఊరుకుంటావు. రేపు పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్తే ఇలాగే మాట్లాడితే ఎంత ప్రమాదం. అయితే త్వరలో పప్పన్నం ఉందన్నమాట. రోజు ఉప్పన్నం తింటున్నట్టు నాన్న మాట మాటకు నా పెళ్ళో అంటావు. అందరికీ హేళన చేయడానికి అవకాశం ఇస్తావు. ఇప్పుడు నిన్నెవరు హేళన చేశారమ్మా? ఆనంద్ బాబు, ఈసారి సెలవులకు వెళ్ళినప్పుడు మన వైపు ఏదైనా సంబంధం ఉంటే చూడు. 2 పూటలా అన్నం పెట్టేవాడైతే చాలు. నాన్న, నాకు కాఫీ టిఫిన్లు కూడా కావాలి. నవ్వు బిగబట్టింది. మరేం పర్వాలేదు. భోజనం, కాఫీ, పలహారాలతో పాటు నీకు తద్దినం పెట్టేవారిని చూస్తాను. పర్వాలేదు, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఏమిటమ్మా మరి పరిహాసం? నేను చెప్పేది అర్థం చేసుకొని ఈ విషయంలో సాయం చేయాలి నాయన. పడుకుంటే పాపను గురించి అన్ని పీడకలలే వస్తాయి. వృద్ధుని ఆవేదనను అర్థం చేసుకున్నాడు. మీరేం విచారించకండి, నేను చూస్తాను. అప్పుడే 100 ఏళ్ళు నిండినట్టు మాట్లాడతారేం మాస్టారు? ఏమో నాయన, మృత్యువు నా దగ్గరకు వచ్చినట్టే బాధపడతాను కొన్నిసార్లు. నిజంగా వయసు మీరినాక కలిగిన సంతానం వల్ల సుఖం లేదు. అయితే నేను మిమ్మల్ని కష్టపెడుతున్నానన్నమాట. బుంగమూతి పెట్టింది. నువ్వు కష్టపెట్టావని కాదు పాప, నీకేం చేయలేకపోయానే అని దిగులు. మీ అమ్మ బతికి ఉండగా నిన్ను గూర్చి ఎన్నో కలలు కంది. ఆ కాలంలో మాకేం తక్కువ లేదు బాబు. ఉన్న దాంట్లో అందరికీ పెట్టాము. నా బంధువులు, నా భార్య బంధువులు నెలల తరబడి ఉన్నారు. వారికిప్పుడు ఉత్తరం రాసినా జవాబివ్వరు. లోకం తీరే అంతేలేండి, సమాధానపరిచాడు. వారి దృష్టి మరోవైపు తిప్పాలని తాపత్రయము. మాస్టారు, మీ అమ్మాయి చేత ఒక పాట పాడించండి.
అదేం మాటయ్యా, శిష్యురాలుగా నువ్వు అడుగు. నాన్నగారు, నేను పాడాలని మొదటే ముందు కాళ్ళకు బంధం వేస్తున్నారన్నమాట గురువు. శిష్యురాలంటూ రేఖ నవ్వింది. తనకొచ్చిన సినిమా పాటలు పాడింది. తన కంఠం ఇంత బాగుంది, శాస్త్రీయంగా నేర్పకూడదు? నేను కూర్చుని నేర్పుతానన్నా నేర్చుకునే ఓపిక లేదు. అతను చెబుతుండగా నీలం రంగు కంచిపట్టు చీరలో తలతలమనే రవ్వల దుద్దులు పెట్టుకొని వచ్చిందో అరవ స్త్రీ. ఆమె సీతారామయ్యతో మాటలు మొదలుపెట్టింది. ఇక్కడ చెవిటివారెవరో ఆముదం తాగినట్టు ముఖం పెట్టాడు ఆనంద్. ఆ మాట ఆవిడను అడగన నవ్వు పెదాల మధ్య బిగించి అడిగింది. అడుగు. భయమా? ఇసుక తీసి ఆమె వైపు దులిపాడు. కళ్ళు ఎర్రగా చేసింది. నువ్వు అలా చూసినా ఏం కాదన్నట్టు నవ్వాడు. సముద్రం దగ్గరే ఉంది, పడి చావమంటారా? కాదు, నీ చూపులు నన్ను కాల్చేస్తే వెళ్ళి చల్లార్చుకుంటాను. కొట్టుకుపోగలరు, జాగ్రత్త. ఈసారి నవ్వింది. ఆమె పలువరుస దానిమ్మ గింజల్లా అమర్చినట్టు కనిపించింది. ఏమిటలా చూస్తారు? భగవంతుడు అన్నీ ఇచ్చాడు గాని ఒకే లోపం చేశాడని. ఏమిటో? డబ్బు. అదుంటే నిజంగా నీ పాట, నీ తెలివితేటలు రాణించేవి, అందం ద్విగుణీకృతం అయ్యేది అన్నాడు. మీకుందిగా, రాణించరేం? నాకేం వచ్చని ఆటపాట? అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలనే తాపత్రయం ఉండదా? ఎప్పుడూ ఉన్న అందాన్ని చెడగొట్టుకుంటావు, సారీ అంటారు. ఎలా చెడగొట్టుకున్నాను? చక్కని పొట్టి జుట్టు మీ ముఖానికి అందాన్ని ఇస్తుంది. ఆముదం రాసి లొంగదీసినట్టు వెనక్కు ఎందుకు నున్నగా దుగుతారు? చిన్న చిన్న జడలు అల్లే అంత పొడువుగా ఉంటాయి. మీకు స్పోర్ట్స్ షర్ట్లు బాగుండవు. అమ్మాయి గారు మాలాంటి వారి దుస్తులను, హెయిర్ స్టైల్స్ను గమనిస్తారన్నమాట నవ్వాడు. అందరినీ ఏం కాదు. ముఖం తిప్పుకుంది. ఆనంద్కి ఎక్కడలేని గర్వం వచ్చింది. ఒక యువతి నలుగురు యువకుల్లో తనను ప్రత్యేకంగా చూస్తుందంటే గర్వం కాదా? సీతారామయ్య లేచాడు. ఇద్దరు మౌనంగా అతన్ని అనుసరించారు. సరాసరి ఇల్లు చేరిన రేఖ తొందరగా వంటింట్లో దూరి వంట ప్రారంభించింది. సీతారామయ్య పని ఉందంటూ వెళ్ళిపోయాడు. రేఖ, వంటలో సాయం చేయనా? ఆమె ఏం మాట్లాడలేదు. చెప్పవేం రేఖ? రెట్టించాడు. మీరు నా పేరుకు కొత్త అందాన్ని చేర్చి పిలుస్తున్నారు. నా పేరేనా అని సందేహం కలుగుతోంది. మరోసారి వినాలని చిన్నగా నవ్వింది. చాలా కొంటె అమ్మాయివి, అత్తగారనే పిలవాల్సింది. మీరు పిలవలేరని తెలుసులేండి. ఏమిటో ఆ ధీమా? పిలవండి చూద్దాం. ఆమె ఓ పక్కకు మెడ వంచి నిలబడితే భుజాల మీదుగా జారి పిరుదలను తాకే వేణి బంధం అతన్ని బెదిరించినట్టే కనిపించింది. అత్తగారని కాదు, అందాల బొమ్మ, అప్సరస, అపురూప సౌందర్యవతి, ఏమన్నా తక్కువే. ఆలస్యమైతే నా స్నేహితులు అంటారు. త్వరగా కానీ. సిగరెట్ వెలిగించి బయటకు వచ్చాడు. రాను రాను రేఖ అతన్ని ఆరాధించడం ఎక్కువైంది. ఆ విషయం గ్రహించిన ఆనంద్ గర్వపడ్డాడు కానీ ముందు ఏమిటన్నది ఆలోచించి ఆ బంధం నుంచి బయటపడాలని ఆలోచించలేదు. అతను ఒక్క పూట ఏ హోటల్లోనో తిని భోజనానికి రానని చెబితే అందరూ వెళ్ళిపోయాక రహస్యంగా అతని క్యారియర్ తీసుకెళ్లేది. అట్లా అని ఆమె పొరపాటు అనలేము. ఆ వయసు అటువంటిది. తగిన పని మెదడుకు మందలిస్తూ ఓ దారికి తెచ్చే పెద్దలు ఉండాలి. సీతారామయ్యకు సంగీత పాటలు తప్ప మరో విషయం గిట్టదు. ఆ విషయాలన్నీ అప్పుడు ఆలోచించలేకపోయాడు ఆనంద్. ఆమె ఆరాధనకు అతని ప్రోత్సాహం లభించింది. కాలం ఎవరి కోసమూ ఆగదు. పరీక్షలు ముగిశాయి. అందరూ తమ తమ ఊర్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. మీరింత తొందరగా వెళ్ళకుంటేనే? దిగులుగా చూసింది రేఖ. నీకు తెలీదు రేఖ, అమ్మను విడిచి ఇన్నాళ్ళు ఎప్పుడూ ఉండలేదు. ఆమె చాలా దిగులు పెట్టుకొని ఉంటుంది. నెల 15 రోజులు ఎంతలో గడుస్తాయి? మీకు గడుస్తాయి, నాకెలా గడుస్తాయి? మీరందరూ వెళ్ళిపోతే పని కూడా ఉండదు. ఈ సంవత్సరం వేగంగా గడిచిపోయింది. బాగా చదువుకో, హోంవర్క్ ఇచ్చి వెళ్తానుగా. అతను ఆమెను ప్రసన్నురాల్ని చేసుకోవాలని ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఇంటికి వెళ్తాననగానే అందరూ సిరేఖపైనున్న కోపం మర్చిపోయారు. నిజంగా మీ దయ వల్ల ఆరోగ్యంగా వెడుతున్నాను. చక్రవర్తి క్లుప్తంగా తన అభిప్రాయం చెప్పాడు. నిజమేనండి, మీరే గనక లేకుంటే ఎప్పుడో పారిపోయేవాడిని అన్నాడు గోవింద్. మెనీ మెనీ థ్యాంక్స్ సురేఖ. ఈ ఏడు వచ్చాక తప్పక ఇంగ్లీష్ చెప్తాను. విలియమ్స్ ప్రమాణం చేశాడు. ఆ పూట అందరికీ విందు భోజనం పెట్టింది. ఆనంద్ వెంట తండ్రి కూతురు అతని గదికి వచ్చి సామాన్లు సర్దారు. టాక్సీ పిలవటానికి వెళ్ళాడు సీతారామయ్య.
ఆనంద్ సంకోచంగా 25 రూపాయలు ఆమె చేతిలో పెట్టాడు. ఎందుకు? దేనికైనా అవసరం వస్తాయి. ఇలా నా దగ్గర అభిమాన పడితే నేను అస్సలు మాట్లాడను అన్నాడు. అలా అయితే అంతా ఇవ్వండి. చొరవగా అతని జేబులోని పర్సు తీసుకుంది. ఇల్లు చేరే వరకు టీకి సిగరెట్లకు ఉంచు, లేకుంటే గొడవ అవుతుంది. ఆమె చేయి పట్టుకున్నాడు. ఇరువురు ఆ క్షణం ప్రపంచాన్నే మర్చిపోయారు. ఆనంద్ చొరవ చేయలేకపోయాడు. అతని 2 చేతులు కళ్ళకద్దుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుంది. తండ్రి వచ్చే జాడ పసిగట్టి అతనికి దూరంగా జరిగింది. టాక్సీలో అందరూ సెంట్రల్ స్టేషన్ చేరారు. అందరికీ కాఫీ, స్వీట్స్ ఇప్పించాడు చక్రవర్తి. కన్నీటితో అందరికీ వీడ్కోలిస్తూ సురేఖ ముఖం చూసి చలించిపోయాడు ఆనంద్. మాట్లాడలేకపోయాడు. క్షేమం తెలుపుతూ ఒక ఆటుముక్క రాయి నాయనా అన్నాడు సీతారామయ్య మాటలు గాల్లో కలుపుతూ. బండి ముందుకు దూసుకుపోయింది. ఆనంద్ మనసు ఈసారి ఇంటి వద్ద నిలవటం లేదు. రేఖ వైపే లాగుతోంది. ఆ విషయం తల్లితో ఎలా చెప్తాడు? యాంత్రికంగా పాత స్నేహితులతో సినిమాకెళ్ళి వస్తున్నాడు. అమ్మా, ఇక్కడేం చదువు సాగటం లేదు, వెళ్ళిపోతాను. వచ్చి 15 రోజులైనా కాలేదు కదరా. 9 నెలలు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది. నువ్వు వచ్చావని నిశ్చింతగా ఉంటేను. చదివేది చాలా ఉంది. ఇక్కడుంటే స్నేహితులు, షికార్లు, సినిమాలు. చదువు సాగదు, పోయినసార్లా అవుతుంది. అది తిరుగులేని అస్త్రమని తెలుసు. మంచిది నాయనా, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు. బట్టలు అవి కుట్టించుకో, తేలిగ్గానే అంగీకరించింది తల్లి. 2వ రోజు తండ్రి వెంబడి ఉండి కావలసినవి ఇప్పించాడు. వారిని మోసం చేస్తున్నాననే బాధపడిన రేఖతో కబుర్లు చెప్పుకోవచ్చని తృప్తిగా నిట్టూర్చాడు. ఆవకాయ, నెయ్యి, కారపూస, చక్కిలాలు చేసిచ్చింది తల్లి. టాక్సీలో గది చేరటానికి బదులు రేఖ ఇంటికే వెళ్ళాడు. కారు చప్పుడు విన్నదేమో ఆదుర్దాగా బయటికి వచ్చింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. అతని చేతిలోని సంచులు అందుకుంది. అతను టాక్సీ వాడికి డబ్బులు ఇచ్చి వచ్చాడు. చాలా ఉక్కగా ఉంది రేఖ, నాన్నగారు బాగున్నారా? సంచులు లోపల పెట్టి అతనికి గ్లాస్తో నిమ్మరసం తెచ్చింది. మీకు ఉక్కగా లేదు? ఎందుకు లేదు? నాన్నగారు అందుకే ఎప్పుడు బయట తిరుగుతుంటారు. నువ్వేమిటి బాగా నల్లబడ్డావు? గ్లాస్ అందుకోవటానికి చాపిన చేతిని అందుకున్నాడు. మీకంటే అమ్మ ఉన్నారు, వెళ్ళగానే ఆప్యాయంగా అన్నీ అందిస్తారు. నాకెవరున్నారు? నేను, అస్పష్టంగా గొనిగాడు. అమ్మను వదిలి తొందరగా వచ్చారేం? నీకోసం. పచ్చి అబద్ధం అంది నవ్వుతూ. పోనీ ఎందుకొచ్చానో చెప్పు. ఆమె గంభీరంగా ముఖం పెట్టి ఆలోచించసాగింది. తెలివైన దానివని గర్వం కదా, జవాబు చెప్పడానికి ఇంతసేపా? రాగానే నాతో పోట్లాడాలని వచ్చారా ఏం? పైగా నాదే పోట్లాట. నీకోసం వచ్చానంటే నమ్మవు. నమ్ముతాను, వదలండి. చెయ్యి విదిలించుకుంది. అతని సంచిలో ఉన్న పేపర్ తీసుకొని విసురుకోసాగాడు. నాన్నగారు అడిగితే నా కోసమే వచ్చారని చెబుతారా? ఈసారి ఆనంద్ తికమక పడ్డాడు. బుద్ధమూర్తి గారు, అలా బేలగా చూడకండి. చదువు కోసమని నాన్నగారు పంపించారండి అని చెప్పాలి, తెలిసిందా? ఆ మాత్రం తెలియదేమిటి? నేను చెప్పబోయేది నువ్వు చెప్పావు. పోనీలోండి. బుద్ధమూర్తి కాదు. ఆమె నవ్వింది. ఆ నవ్వు మనుషుల్ని విచలితుల్ని చేస్తుంది. ఏ రేఖ, ఇలా దగ్గరకు రా. ఎందుకు? నీ బుగ్గపై ఏదో నల్లగా కనిపిస్తోంది. ఆమె దగ్గరగా వచ్చింది. అతను బుగ్గను పరీక్షించే నెపంతో నెమ్మదిగా తన పెదవులతో స్పృశించాడు. ఇలాంటి కోతి పనులే వద్దు. కోపంగా చూసి దూరంగా జరిగింది. ఇక లేవండి, భోజనం చేద్దురు. స్నానం చేయాలా ఏం? కోతులు ఎక్కడైనా భోజనం చేస్తాయా? కోతులు కాదు, మనుషులు బాబు, లేవండి. అతనికి వడ్డించింది. చిన్న స్నానాల గదిలో 2 చెంబులు నీళ్లు పోసుకొని వచ్చాడు. అతను భోజనం చేసి లేచే లోపల సీతారామయ్య గారు వచ్చారు. నువ్వు వచ్చావా నాయనా? ఆనందంగా పలకరించాడు. మాట్లాడుతూ సాయంత్రం వరకు కూర్చొని గదికి వచ్చాడు. రోజు సగం కాలం రేఖ దగ్గరే గడుపుతున్నాడు. సాయంత్రాలు బీచ్కి వెళ్ళడం, వీలున్నప్పుడు తండ్రి వస్తాడు. లేని నాడు ఒక్కరితి పెడుతుంది. అతను కొనిచ్చే బహుమతులను అత్యంత ప్రీతిగా అందుకునేది రేఖ. సీతారామయ్యకు అనుచితం అనిపించిన ఎన్నో సినిమాల్లో చూసినట్లు తన కూతురు స్వయంగా ప్రేమించి భర్తని ఎన్నుకుంటే ఇంకేం కావాలి? చూడనట్టు ఊరుకునేవాడు. రెండో విషయం, కూతురి తెలివితేటలపై అపారమైన నమ్మకం ఆయనకు. ఆనంద్ వెంట సినిమాకు పంపడానికి కూడా సందేహించలేదతను. ఆశ చెడ్డదని ఊరికినే అంటారా?
సినిమా నుండి నా గదికి వెళ్దాం. సిగ్గు లేకపోతే సరే, ఒంటరిగా ఉన్న మగవాడి వెంబడి ఎవరొస్తారో చూస్తావుగా. బస్సు దిగి నడక సాగించాడు. తన ఇంటి మలుపు దగ్గర ఆగిపోవాలని ప్రయత్నించి విఫలురాలైంది రేఖ. అతన్ని అనుసరించింది. అతను వెనుతిరిగి చూశాడు. అతని కళ్ళు విజయగర్వంతో మెరుస్తున్నాయి. ఎవరొస్తున్నారో తెలుసుకోవచ్చా? కళ్ళు కనిపించటం లేదు, వెక్కిరించింది. ఇరువురు గది చేరారు. రేఖ, నీ కళ్ళు ఇంత అందంగా ఉన్నాయి ఎందుకు? మీకోసం, నవ్వింది. అలా నవ్వులు వెదజల్లుతూ రెచ్చగొట్టవద్దోయ్. పోనీ ఏడవమంటారా చెప్పండి. జడ ముందుకు వేసుకుంది. ఆమె 2 చేతులు పట్టుకుని కాంక్షగా కళ్ళలోకి చూశాడు. రేఖ, నిన్ను కాలేజీ ఫంక్షన్లో చూసినాడే ప్రేమించాను. చాలా పొరపాటు చేశారు. నేను మిమ్మల్ని ప్రేమించందే. అయినా ప్రేమ అంటే ఏమిటి బాబు, కాస్త చెప్తారు? ఓ తప్పకుండా, ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కబుర్లలో కాలం తెలియలేదు. అలా రోజులు కరిగిపోతూనే ఉన్నాయి. రేఖ, కాలం ఇలాగే నిలిచిపోతే పోదు ఆనంద్. అతని మెడకు చేతులు పెనవేసింది. నేనన్న ప్రతి మాటకు వ్యతిరేకిస్తావు, మొండి పిల్లవు. మీరన్నీ అసమంజసమైన మాటలే మాట్లాడతారు. ఇద్దరు నవ్వుకునేవారు. గదిలో చీకటి వ్యాపించింది. ఆలస్యం అవుతుంది, వంట చేయాలి. ఆత్రంగా లేచింది. వంట గింట ఏం వద్దు, నా దగ్గరే ఉండిపోరేక. ఆమెను వదల్లేక వదిలాడు. వారికి ఇతర ప్రపంచంతో పని లేకపోయింది. నెల రోజుల తర్వాత స్నేహితులంతా వచ్చారు. గారాల పుత్రుడు ఆలస్యంగా వస్తాడనుకున్న ఆనంద్ తొందరగా రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతన్ని మద్రాసుకు అంత త్వరగా రప్పించిన విషయమేమిటో ఊహించలేనంత మూర్ఖులు కారు వారు. వారం రోజుల్లోనే తేలిపోయింది ఆనంద్ రేఖల ప్రణయం. ఒరే ఆనంద్, ఆలోచించే ఇలా ప్రవర్తిస్తున్నావా? మందలింపుగా చూశాడు చక్రవర్తి. ఏం విషయంరా? ఎరగనట్టే అడిగాడు ఆనంద్. వాడిని అడక్కురా, ఎంత నటనో చూడు. గోవింద్ ఉడుక్కున్నాడు. నటనా? లేదురా, మీతో చనువుగా ఉండని అమ్మాయి నాతో చనువుగా ఉన్నంత మాత్రాన పెడార్థాలు తీస్తారట్రా. కట్టి పెట్టరా వేషాలు, అరిచాడు చక్రవర్తి. ప్రేమించేది వాడు, రేపు పెళ్ళి అంటే ఇరుకును పడేది వాడు. మధ్య మీ గోల దేనికిరా? విలియమ్స్ అడిగాడు. ఒరే విలియమ్స్, మీ సంఘానికి మా సంఘానికి చాలా తేడారా. లేదని నేను అనటం లేదు, అవన్నీ వాడు చూసుకుంటాడు. మధ్యన నీ సలహా అవసరమంటాను అనవసరమంటాను అన్నాడు. నీ అభిప్రాయము ఇదేనట్రా? ఆనంద్ వంకకు తిరిగాడు చక్రవర్తి. ఒరే చక్రి, నీకు మతి లేదురా. మౌనం అర్ధాంగీకారం అని తెలియదట్రా. 2-3 రోజులు నిష్ఠూరంగా ముభావంగా తిరిగిన అతని వ్యక్తిగత విషయాల్లో జోక్యం అనవసరమని ఊరుకున్నారు. వారికిది ఆఖరి సంవత్సరం. అందుకే తమ దృష్టి చదువు వైపు మళ్లించారు. ఆనంద్కు కొత్తగా చేరిన మరిద్దరి జూనియర్స్తో పరిచయమైంది. పాఠాలు చెప్పే నేపంతో సురేఖతో గంటలు గడిపేవాడు. 6 నెలలు గడిచిపోయాయి. పాఠాలు చదవాలని రేఖ హెచ్చరించే వరకు ఈ లోకంలోకి రాలేకపోయేవాడు. ఇక పాఠాలు అశ్రద్ధ చేస్తే ఊరుకోను అంది. రాత్రి భోజనం కాగానే గదికి పంపించి వేసేది. 2 నెలలు దీక్షగా అభిమానంగా చదివాడు. సురేఖ విషయాలు పట్టించుకోనట్టు తిరిగేవాడు. నీ వేషాలు నాకు తెలియవా అన్నట్టు నవ్వేది. చదువుతుంటే కాలమే తెలియడం లేదు. ఆఖరి పరీక్ష రేపు. పగలంతా పడుకోవచ్చుననే దీక్షతో కూర్చున్నాడు. కళ్ళు వాలిపోసాగాయి. కూజాలోని నీళ్లు వంపుకొని ముఖం కడుక్కున్నాడు. ఫ్లాస్కులోని టీ పూసుకొని తాగాడు. గదంతా ఉక్కగా ఉంది. వెనుకవైపు వరండాలోకి వచ్చి కూర్చుని చదువు ప్రారంభించాడు. అలా అరగంట గడిచిందో లేదో తలుపుపై తట్టిన శబ్దమైంది. ఆనంద్, ఆనంద్ అన్న మృదువైన కంఠం వినిపించింది. పుస్తకం కింద పెట్టి లేచి వెళ్ళాడు. తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. వణుకుతూ రేఖ నిలబడి ఉంది. ఆనంద్, త్వరగా రండి, నాన్నగారు. ఏడుపు వస్తోంది. ఏమైంది రేఖ? నాన్నగారు ఇంటికి రాలేదా? లేదు. ఎందుకో గిలగిలా తన్నుకుంటున్నారు. వెంటనే షర్టు వేసుకుని బయలుదేరాడు. అసలేమైంది? 4 రోజుల నుండి జ్వరం వస్తుంది. మందు పుచ్చుకోమంటే అదే పోతుంది లెమ్మన్నారు. ఈ పూట విపరీతంగా బాధపడుతున్నారు. నాకెందుకు చెప్పలేదు? పరీక్షల సమయం, చెప్పొద్దన్నారు. ఒంటరిగా వచ్చావా? త్వరగా నడిచింది. ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటావు. ఇంత రాత్రి వేళ ఒంటరిగా రావడం ఎంత ప్రమాదం. మరెలా? చీకట్లో నుండి లైటు వెలుతురులోకి వచ్చారు.
ఆమె కళ్ళు వాచి ఉన్నాయి. ఆగి ఆ వీధిలో ఉండే డాక్టర్ని లేపి తీసుకెళ్లారు. అతను ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. సీతారామయ్యకు ఒంటి మీద స్పృహ లేదు. ఛా, ఇంత మాత్రానికే దుఃఖం దేనికి? వయసు మీరింది, కాస్త బలహీనమైన తట్టుకోలేరు అన్నాడు. మీకు తెలీదు, ఆయన మంచంలో పడుకోగా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడూ ఒకేలాగుండదు. ఊరుకో, ఆమె తల నిమిరాడు. మీరు వెళ్ళిపోండి, రేపు పరీక్షగా. నేను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళనో, మళ్ళీ ఆయనకేదైనా అయితే భయపడతావు. పర్వాలేదు, తండ్రి సరసన కూర్చుంది. పుస్తకం తీసుకొని వస్తాను. త్వరగా బయటికి వచ్చి పుస్తకం తీసుకురావడానికి వెళ్ళాడు. 3 రోజులకు సీతారామయ్య కోలుకున్నాడు. అతను ఆప్యాయంగా ఆనంద్ భుజాలు నిమిరాడు. ఏనాటి రుణానుబంధమో నాయనా ఇది. పరీక్ష రోజు ఇక్కడే ఉన్నావట. ఎలా రాశావో ఏమో. పర్వాలేదండి, పరీక్ష బాగానే రాశాను, చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. మందులకు దానికి బాగానే ఖర్చయి ఉంటుంది. కాస్త తగ్గిన దగ్గర నుండి ఇదే సోది. మీరైనా చెప్పండి, మనం క్షేమంగా ఉంటే డబ్బు సంపాదించవచ్చని. రేఖ తండ్రిని మందలించింది. అవునండి, ఆమె మాటలు బలపరిచాడు. మిగిలిన వారంతా తమ ఊళ్ళకు వెళ్లారు. ఆనంద్ ఒక్కడే మిగిలిపోయాడు. సీతారామయ్యకు పూర్తిగా తగ్గాక వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. పని ఉండి ఆగిపోయానని తండ్రికి ఉత్తరం రాశాడు. 2వ రోజు అతను రేఖను చూద్దామని వెళ్లేసరికి ఇంటి ముందు ఓ అరవస్త్రీ నిల్చుని పెద్దగా అరుస్తోంది. ఆనంద్ని చూస్తూనే ముఖం తిప్పుకొని రేఖనేదో హెచ్చరించి వెళ్ళిపోయింది. ఏమిటిది రేఖ, ఏం జరిగింది? మా ఇరుగు పొరుగులు వెళ్ళి నా మీద ఏవో నేరాలు చెప్పారట. వంటిపెట్టే పేరుతో పురుషులను రప్పిస్తానట. ఇల్లు ఖాళీ చేయమంది. మరి నువ్వేమన్నావు? అనడానికి అవకాశం ఏది? రేపు వెళ్ళి నచ్చ చెప్పాలి. ఇంత చౌకలో ఇల్లు ఎక్కడ దొరుకుతాయి? అంతంత నిందలు వేసిన మనిషి రేపు నీ మాట వింటుందని నమ్మకం ఏముంది? మరెలా? దిగులుగా చూసింది. అవసరమైతే నేను వచ్చాక చూసుకుందరు గాని ప్రస్తుతం నా గదిలో ఉండండి. నిజం పాప, ఆ మనిషి వింటుందన్న నమ్మకం నాకు లేదు. సీతారామయ్య అనటంతో సురేఖ అభ్యంతరం పెట్టలేకపోయింది. ఉన్న కొద్దిపాటి సామాన్తో ఆనంద్ గది చేరారు. తంబికి ఇల్లు చూపారు. తమ బంధువులు తాను వచ్చే వరకు ఉంటారని ఇంటివారితో చెప్పాడు ఆనంద్. మీరు వెళ్ళిపోతానంటే దిగులుగా ఉంది. మీరు వచ్చేరాదండి, అక్కడ మీ బంధువులను చూసినట్టు ఉంటుంది. మాకు ఎక్కడి బంధువులండి? రా బంధువులు, మీరు తప్ప ఈ ప్రపంచంలో మాకెవ్వరూ లేరు. వెళ్ళిరండి అంది. 10 రోజులు ఇక్కడే గడిచాయి. మరో 1 నెల రోజులేగా. మీకేం, అక్కడ అందరూ ఉంటారు. ముఖం తిప్పుకుంది. పోనీ మానేయమంటావా? ఆమె ముఖం తన వైపు తిప్పుకొని అడిగాడు. మానేసినట్టే అడుగుతారు. అమ్మగారు ఎదురు చూస్తారు గాని వెళ్ళిరండి. ఆనంద్కి ఆ ఏడు గడిచినట్టుగానే లేదు. రేఖ సమక్షంలో రోజులలా దొర్లిపోయాయి. ఇంటికి వెళ్ళిన మనసంతా మద్రాసులోనే ఉంది. వారం రోజులు మేనమామగారింటి వద్ద ఉండి వచ్చాడు. సీతారామయ్య ఆరోగ్యం బాలేదని ఉత్తరం వచ్చింది. మరో వారం రోజులు ముళ్ళ మీద గడిపి మద్రాసు వచ్చేశాడు. సీతారామయ్య దూరమాగిన పండులా ఉన్నాడు. అతని శరీరంలోకి నీరు వచ్చింది. అతని ప్రపంచంలో కొన్ని రోజుల అతిథి అని గ్రహించాడు. ఏమిటండి ఇంటి దగ్గర విశేషాలు? రేఖ అడిగింది. నీకు నచ్చవులే. ఎందుకేమిటి? అమ్మ నన్ను వివాహం చేసుకుని కోడల్ని తన దగ్గరుంచి వెళ్ళమంది. మరి ఎందుకు ఉంచి రాలేదు? నువ్వు ఏడుస్తావని. అయ్యో పాపం, అపర మన్మధుడు ఇక దొరకడనా? వెక్కిరించింది. అయితే ఈసారి చేసుకుంటానులే. శుభ్రంగా వివాహం చేసుకోండి. ఇలాంటి మతిలేని వారిని కట్టుకుని ఎవరు సుఖపడ్డారేమిటి? అయితే నాకు మతి లేదా? అలక సాగించాడు. 2 పాటలు పాడి అలక తీర్చింది. నా ట్యూషన్లన్నీ పోయాయి నాయనా, మీకేం చేతనవుతుందండి? విశ్రాంతి తీసుకోండి అనేవారే. దిగులుగా వచ్చాడు సీతారామయ్య. వాళ్ళన్నమాట నిజమేనండి. మరి బ్రతుకు తెరువు ఎలాగో గడుస్తుంది. కొన్నాళ్ళు నిశ్చింతగా ఉంటే ఆరోగ్యవంతులవుతారు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. పాప కూడా పని మానేసింది. పోనివ్వండి. ఎన్ని విధాలుగా ఓదార్చినా సీతారామయ్య దిగులు పడుతూనే ఉన్నాడు. కూతురు కన్నుగప్పి ఎప్పుడో ఒకప్పుడు బయటికెళ్ళి తన పనికే ప్రయత్నించేవాడు. అతన్ని వారించి విసుగు చెంది ఊరుకున్నారు. ఆ రోజు ఆనంద్ కాలేజీ తీశారు. అతను వెళ్ళి స్నేహితులతో పరిచయస్తులతో కబుర్లు చెప్పి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.
ఇంటి ముందు పెద్ద గుంపు ఉంది. వారిని నెట్టుకొని లోపలికి వెళ్ళాడు. అచేతనుడై నుదుట చేతులపై గాయాలతో పడి ఉన్న సీతారామయ్యని చూశాడు. అతని పక్కనే సిరంజి చేత పట్టుకుని నిల్చున్న డాక్టర్ కనిపించాడు. నీళ్లు తెచ్చి డాక్టర్కిచ్చిన రేఖ ఆనంద్ చేతులు పట్టుకుని బావురమంది. ఏమైంది డాక్టర్ గారు? మెంటల్ ఆసుపత్రి ముందు నడుస్తూ నడుస్తూ పడిపోయాడండి. మేము చూసి తీసుకొచ్చాం. ఎవరో చెప్పారు. వారికి కృతజ్ఞతలు చెప్పి పంపాడు. డాక్టర్కు డబ్బిచ్చాడు. రాత్రి గడిస్తే గగనమే. మీ తృప్తి కోసం మందిచ్చాను. శరీరం అంతా నీరు వచ్చింది. అతన్ని పంపి వచ్చేసరికి తండ్రి మంచం దగ్గర కూర్చొని ఏడుస్తుంది సురేఖ. ఎలా ఓదార్చాలో తెలియలేదు. తను కాస్త దూరంలో కూర్చున్నాడు. అరగంటకు తేరుకుని తండ్రి తలవైపు కూర్చొని భగవద్గీత చదవసాగింది. రాత్రి 8 గంటలకు అతనికి స్పృహ వచ్చింది. అమ్మా పాపా! గాల్లోకి చేతులు చాపాడు. గీతాపారాయణ మాపి వచ్చింది. ఆమె నిబ్బరంగా ఉండాలనుకున్న ప్రయత్నం వృధా అయింది. చా కన్నీరా? ఎందుకు? అతని కంఠం స్పష్టంగా ఉంది. పాలు తీసుకుంటారా నాన్న? ఆ. ఆనంద్ బాబేడి? ఇక్కడే ఉన్నానండి. ఆనంద్ ఎదురుగా వచ్చాడు. రేఖ పాలు తేవడానికి వెళ్ళింది. ఏవి నీ చేతులు ఆనంద్? ఏనాటి బంధమో ఇంత ఆప్తుడవయ్యావు నా తల్లి. అతని గొంతు పూడ్చుకుపోయింది. రేఖను గురించి మీరేం చింతించవద్దండి, నేనున్నానుగా. అతని చేతిలో చేయి వేశాడు. ఆ వృద్ధుని కళ్ళు తృప్తిగా మెరిశాయి. పాలు తెచ్చిన కూతురు చేతిని ఆనంద్ చేతిలో పెట్టాడు. కళ్ళతోనే ఎన్నో రకాలుగా అభ్యర్థించాడు. పాలు తాగి నిశ్చింతగా కళ్ళు మూశాడు. అవి శాశ్వతంగా మూసుకుపోయాయని వారికి చాలాసేపటికి తెలిసింది. ఆనంద్ కాలేజీ నుండి తిరిగి వచ్చేసరికి వెనుకవైపు వరండాలో కూర్చుని శూన్యంలోకి చూస్తుంది రేఖ. అతను 5 నిమిషాలు నిలబడిన ఆమె గమనించనే లేదు. ఇంట్లోకి దొంగలు వచ్చి అంతా తీసుకుపోయినా ఇంతేనా రేఖ? వెను తిరిగి తన చెంత నిలబడిన ఆనందుని చూసింది. క్షమించండి, మర్చిపోయాను. లేచి పోబోయింది. ఆమె చెయ్యి పట్టి ఆపాడు. చూడు రేఖ, నువ్వు విచారంగా ఉంటే నాకేం తోచదు. నాన్నగారు వృద్ధులు, వారిని గూర్చి విచారించద్దు. అతని భుజంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. వారొక్కరే నాకున్నారు. నేను నీకేం కానా? కినుకుగా అడిగాడు. లేదు, ఊరికే అన్నాను. మీరే నాకిప్పుడు సర్వస్వము. త్వరగా వెళ్ళి కాలు కడుక్కొని రండి. ఒంటరిగా కూర్చుంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇన్స్టిట్యూట్లో చేరు. వద్దండి, ఇప్పటికే మీ చేత చాలా ఖర్చు పెట్టించాను. నాన్నగారి అంత్యక్రియలకు వాటికి ఆమె వారించింది. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం వచ్చే ఎపిసోడ్లో విందాం. మీకు కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.